కులమతాలకు అతీతంగా పేద ప్రజలకు సేవ చేసిన గొప్ప వ్యక్తి, పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగా అని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు కొనియాడారు. పోరాట యోధుడు దివంగత వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతిని పిఠాపురం జగ్గే చెరువు కాలనీలో జనసేన పార్టీ నాయకులు బాలిపిల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుమ్మల రామస్వామి, పెన్నెం దొరబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ 5-మెన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ గండికొండలరావు హాజరయ్యారు. ముందుగా తుమ్మల రామస్వామి, పెన్నెం దొరబాబు, ఓదూరి కిషోర్, గండికొండలరావు చేతుల మీదుగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద ప్రజలకు తుమ్మల రామస్వామి, పెన్నెం దొరబాబు, ఓదూరు కిషోర్, గండికొండలరావు, బాలిపిల్లి రాంబాబు చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేశారు. ఏదైనా సమస్య సమస్యను పరిష్కరించే దిశగా వెళ్ళినటువంటి విధానాలు కానీ ఎంతో మందికి ఆయన బాధ్యత కలిగించినటువంటి వ్యక్తిగా రంగా గారిని ఈ రోజున ఒక కులమని కాదు అన్ని కులాలకు కూడా రంగా గారిని ఒక ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళినటువంటి వనరులు ఈ రోజున జగ్గే చెరువులో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మీ అందరితో పాల్పంచుకున్న అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా జగ్గే చెరువు టీం మొత్తం వరకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం. అలాగే రంగా గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఆశాజ్యోతి కింద నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ఆశయాలు ప్రతి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్ని కూడా సమకూర్చాలనే ఉద్దేశంతో ఆయన చేసిన పోరాటాలు ఎన్నో మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న యువత ఇలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు 37వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. జై వంగవీటి మోహన్ రంగా. అన్ని వర్గాల ప్రజలు రావడం జరిగింది. అది ఆయన యొక్క నేత మీద ఉన్న నమ్మకం, ఆయన గొప్పతనం. ముఖ్యంగా ఉన్నది అబ్దుల్ గారు ఒక ఎదురుగా చెప్పారు, ఆయన మీద కుట్ర జరుగుతుంది, హత్య చేసే ప్రమాదం ఉందని ముందుగా చెప్పినా కానీ ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆశయాల కోసం ఆయన పోరాడటం జరిగింది. ఇప్పుడున్న యువత ఆయన్ని నుంచి స్ఫూర్తి పొంది ఆలోచన తీసుకుని ఈ సమస్యల పట్ల ఈ ధనిక వర్గాల కుట్రల పట్ల చాలా సంతోషం. భావితరాలు భవిష్యత్తు యొక్క రాబోయే యువకులు కూడా రంగా గారి యొక్క పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పేదవాడికి కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ కష్టంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సాయం చేసేటువంటి లక్ష్యాన్ని అలవర్చుకునే విధంగా మరి యువతరానికి గుర్తుండాలని ఈరోజు ఇక్కడ వంగవీటి రంగా గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. సంతోషం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో అభినవ కృష్ణదేవరాయలుగా పేరుగాంచినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో రంగా గారి యొక్క విగ్రహమే కాకుండా ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో, ఎవరైతే పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారో వారందరినీ స్మరించే దిశగా మనం అందరం కూడా వారి యొక్క విగ్రహాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటికి మొన్న మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రం తెలుగు జాతి గౌరవం కోసం తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి విధానంతో మరి ఆయన ఆత్మార్పణ చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరున మరి మన జలజీవన్ మిషన్ కి పేరు పెట్టడం, అలాగే మనం పెద్దాపురంలో కూడా మేము పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పుతా ఉన్నాం. ఏదో కులాల కోసం మతాల కోసం పెట్టేటువంటి కార్యక్రమాలు కాదు. ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర యువత కోసం, పేద ప్రజల హక్కుల కోసం, భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే ప్రతి వ్యక్తిని గుర్తించుకునేలాగా పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మరి అందరి యొక్క విగ్రహాలు నెలకొల్పడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని